రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలలో కీలకమైనటువంటిది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం. 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు తీసుకుని వస్తున్నారంటే వాళ్ళు రైతులకు ఏమంటున్నాం మనం? తినడానికి దిక్కు లేదు, బ్రతకడానికి గతి లేదు, అందుకోసం ఉద్యమిస్తున్నారని చెప్తున్నాం. 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు ఎట్లొచ్చినాయి? ఎవరిచ్చారు? సోరోస్. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ తాజాగా తను 70 ఏళ్ళు 55 ఏళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో. అప్పుడెప్పుడు చేయింది, ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతులు చెప్పే డిమాండ్లన్నిటికీ స్పందిస్తాం అన్నటువంటి పాయింట్. ఏదైతే మద్దతు ధర ఆల్రెడీ ప్రకటిస్తూనే ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రకటించిన మద్దతు ధర కంటే కూడా యూపీఏ హయాంలో ప్రకటించిన మద్దతు ధర కంటే భారీగా మద్దతు ధర నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ప్రకటించారు. ఇంకోటి, అంతకుముందు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే విత్తనాలు ఎరువుల కోసం బారులు తీరి గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూ లైన్లో ఉన్నటువంటి ఉండేది. ఇవాళ రోజున ప్రశాంతంగా వచ్చేస్తున్నాయి ఎరువులు విత్తనాలకి, ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ భారతదేశంలో వెయిట్ చేసే పరిస్థితే లేదు. ప్లస్ రైతులకి 6,000 రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, వివిధ రాష్ట్రాల్లో డబ్బులు వేస్తున్నారు. కానీ రైతులకు అన్యాయం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం, దాన్ని మేము వస్తే అధికారంలోకి వస్తే తీరుస్తాము, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని ఇప్పుడు అమలు చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. ఎన్నేళ్ల క్రితం ఇచ్చింది స్వామినాథన్ సిఫార్సులు? గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు చెయ్యం, ఇప్పుడు వస్తే చేస్తాం. ఇప్పుడు కనుక సూపర్ 6 పథకాలనే ఉంటుంది.